రోడ్డు ప్రమాదాల పట్ల రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతిరోజు లక్షకు పైగా ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని ఆయన చెప్పారు. తెలంగాణలో రోడ్ సేఫ్టీపై త్వరలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం వచ్చే నవంబర్ నెలను రోడ్ సేఫ్టీ నెలగా నిర్వహిస్తామని చెప్పారు. అటు ఆర్టీసీలో పూర్తి స్థాయిలో ఫిట్నెస్ ఉన్న వాహనాలను మాత్రమే ఉపయోగిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. అనేక బస్సు యాక్సిడెంట్లు ఇతరత్ర జరిగిన 100,000 చనిపోతేనే పెద్ద ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. అటువంటిది దేశవ్యాప్తంగా ఉన్న సమాచారం లెక్కల ప్రకారంగా సంవత్సరానికి 160,000 మంది యాక్సిడెంట్లు చనిపోతున్నటువంటి పరిస్థితి. దాని మీద తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకించి ఒక శ్రద్ధ తీసుకొని మన రాష్ట్రంలో యాక్సిడెంట్లకు సంబంధించినటువంటి రేషియోను దానికి పూర్తిగా తగ్గించే విధంగా ప్రయత్నం చేయాలని అందుకు 3-4 నిర్ణయాలు తీసుకొని, ఒకటేమో గౌరవ ముఖ్యమంత్రి గారు చైర్మన్ గా అందరం కూడా మిగతా వాళ్ళందరం కూడా దానిలో భాగస్వాములై రోడ్ సేఫ్టీ అవేర్నెస్, రోడ్ సేఫ్టీకి సంబంధించిన సమావేశాలు పెట్టుకోవడం, క్షేత్రస్థాయిలో ఎక్కడికైతే రోడ్డు నిర్మాణం యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయో వాటి అన్నిటిని ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేయడం, అది కాక డ్రైవింగ్ పట్ల, డ్రైవింగ్ రూల్స్ పట్ల అవగాహన కలిగించడం. దానికి సంబంధించి యూనిసెఫ్ వాళ్ళ సహకారం కూడా తీసుకుంటా ఉన్నాం. ప్రతి పాఠశాలలో కూడా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ఒక మ్యాప్స్ పెట్టాలని ఇప్పటికే విద్యాశాఖ ద్వారా కోరుతా ఉన్నాం. మా డిపార్ట్మెంట్ లో కూడా ప్రతి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున కూడా ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించిన అవేర్నెస్ తీసుకుంటాం. వచ్చే నెలలో రోడ్ సేఫ్టీ మంత్ ఉంది, అది వీకే ఉంటుండే, దాన్ని మంత్ వైజ్ చేసి విద్యార్థులందరికీ దాని పట్ల అవగాహన రావాలి.